జై తెలంగాణ. ఈరోజు నదిలో నీళ్లు ఉన్నాయి, వర్షాలు టైంకి పడ్డాయి. మనకు ఉన్నటువంటి ప్రాజెక్టు కట్ట కింద భూములు ఎండిపోతున్నాయి. దానికి ఈ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే టెంపరేచర్ ఎక్కువైంది, ఎండలు ఎక్కువ కొడుతున్నాయి, మేమేం చేయాలి అని మాట్లాడుతున్నాం. ఓకే, ఎండలు ఎక్కువైనాయంటే ఎక్కడనో ఆయకట్టుకు దూరంగా ఉన్న ప్రాంతాలు ఎండిపోతున్నాయంటే అర్థం చేసుకోవచ్చు. కానీ లిటరలీ కట్ట కింద ఉన్నటువంటి ఆయకట్టు భూములు కూడా ఇవాళ నీళ్లు వారించుకోలేని పరిస్థితుల్లో రైతులు ఉన్నారు. ఇగో ఇట్లా ఎండిపోయినటువంటి పంటను మరి గోదలు దినాలను ఇడిచిపెడుతున్నారు, కాలబెడుతున్నారు, పోతే ఓనని మేకలను వదిలేస్తున్నారు. అంత దారుణమైన పరిస్థితి ఉన్నది. టైంకు నీళ్ళు ఇవ్వక, వాటర్ మేనేజ్మెంట్ తెలియక, ఒక పక్క నాగార్జున సాగర్ నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు రోజుకు 10,000 క్యూసెక్కులు ఎత్తుకపోతున్నా ఆయనను ఏమీ అనలేని అసమర్థత వల్ల ఇవాళ కట్ట కింద ఉన్నటువంటి పొలాలు ఎండిపోతున్నాయి తెలంగాణలో. ఇది మామూలు విషయం కాదు. ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం నుంచి ప్రతి చెరువును నింపిను. అందుకనే ఎండాకాలంలో కూడా ప్రతి ఊరిలో చెరువులు మత్తడు దుంకినటువంటి పరిస్థితి 10 ఏళ్ళు ఉండే తెలంగాణలో. ఇవాళ ఆ చెరువుల కింద ఉన్నటువంటి పొలాలు, ఆ పెద్ద పెద్ద మన సముద్రాల్లాగా తెలంగాణలో చెరువులు ఉంటాయి, వాటిని నమ్ముకొని పంటలు వేసుకున్న రైతు నీళ్ళలో ఇవాళ కన్నీళ్ళు మిగిలినాయి. ఆ చెరువులను నమ్ముకొని మరి మాకేదో ఆదాయం వస్తుంది అనుకున్నటువంటి గంగపుత్రులు, ముదిరాజులు వాళ్ళ బతుకులు ఆగమయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది. కేవలం నీటిని మీరు నిజంగా మేనేజ్మెంట్ చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ అసమర్థత వల్లనే ఇవాళ పొలాలు ఎండుతున్నాయి, అందరూ కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉన్నది. ఇవాళ మార్చిలోనే ఇటువంటి పరిస్థితి ఉంటే రేపు ఏప్రిల్ ఏంది, మే ఏంది, జూన్ ఏంది, తెలంగాణ పరిస్థితి ఏమవుతుంది? హైదరాబాద్లో ఇవాళ కూడా వాటర్ ట్యాంకర్ 10,000 రూపాయలకు కొనుక్కునే పరిస్థితి వచ్చిందంటే మరి రేపటి నాడు నీటి ఎద్దడి ఎట్లా ఉండబోతా ఉందో. అందుకనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎండిపోయినటువంటి ఈ పంటల్ని తీసుకొని అసెంబ్లీలో, కౌన్సిల్లో మేము ప్రదర్శన చేస్తూ ఉన్నాం. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరుచుకోవాలి, భేషజాలు బంద్ చేయాలి, మేడిగడ్డను వాడుకోవాలి. కేసీఆర్ గారు తెలంగాణ నెత్తి మీద నీటి కుండలాగా కాళేశ్వరం నిర్మించి పెట్టిండ్రు. కేవలం మీరు కేసీఆర్ గారి మీద కోపంతో నీటిని వాడకపోతే, మేడిగడ్డను వాడకపోతే మళ్ళా కూడా మొత్తం తెలంగాణలో క్షామం వచ్చేటటువంటి పరిస్థితి ఉన్నది. దాన్ని నివారించేటటువంటి అవకాశం ఉండి కూడా ప్రభుత్వం చేస్తలేదు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రైతన్నల పక్షాన బీఆర్ఎస్ పార్టీ బలంగా నిలబడి ఉందని భరోసా ఇస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ.